ఏరా నాన్న చైతు పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయావా? ఛా, మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. చెయ్యి ఆ ఇద్దరు వాళ్ళ అనుకుంటా బా నన్ను. నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. దా, దా. ఏడలట్లే. రే సందీప్, రే సందీప్, సందీప్. సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. రే నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్ రోయ్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోడు మాయా. ఏంటి తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్ తో మాట్లాడుతున్నాను. రే నువ్వేం కంగారు పడకు, ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పా మాయా, ఎవడి కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మాయా, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మాయా, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. హ్యాపీ హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? రేయ్, పరా. చూడండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోಬೇಕು. నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ, నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు? నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీగా. Story the SARS coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. మన మూర్తన ఇంటర్వ్యూ రా. ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు. లెక్క ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుందంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా, ఏటి మాట్లాడుతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. ప్రకృతి ధర్మమా? మాట్లాడకు. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. ఎంత బాగుండేది. ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుని తిరుగుతున్నాయి. భూమి కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బంధువులు, లేదా మృగాలు, పాము, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి
ఇప్పుడున్న తరానికి ఓ ప్రియమైన మిత్రుడా, ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. ఆల్ ద బెస్ట్. కొంపతీసి పెళ్లి చేసుకుని ముహూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా ముహూర్తం అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయింటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే ఫోకస్. పెళ్లి చేసుకో సార్. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 ఉండా. అవునా కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. ఎస్ యా మురళి సూపర్. విరాట్ నువ్వు సింగిల్ మ్యాన్ షోరా, సూపర్ రా నువ్వు. బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మలాంటిదా అన్నయ్యా, తీసుకో. నేను అడగను లేరా. వైట్ హెయిర్ వచ్చేసింది. అంకుల్ అంకుల్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. ఇవ్వాలి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్ ఏనానా ఎవరు అంకుల్? You. అంకుల్ అని పిలుస్తావా? Yes. అన్నాన్ పిలు, అన్నాన్ పిలు, అన్నాన్ పిలు, అన్నాన్ పిలు. అన్న ఎవరు కాదు అంకుల్. అన్నా అన్నా అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా. పరా. అంకుల్ లట్టుగా. బై బై అంకుల్. టాటా అంకుల్. మమ్మీ అంకుల్ ఈస్ బీటింగ్ మీ. మావయ్య ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాలి. మావయ్య ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడొచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్త అయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా. అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను,
ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసిపోయి ఉంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకెంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తాను, టైం అయింది. వస్తా. రైట్, నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కదరా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన రెండు చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు. హలో అమ్మా, చెప్పరా. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను.